హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కేపీ, గుంట ఎవరు తీసినా గుంటలో పాతి పెట్టేది మాత్రం నేనే అని అపూర్వ చాలా గర్వంగా చెప్తూ ఉంటుంది. అపూర్వ, గెలిచానని సంబరపడిపోకు. తప్పు చేసిన వాళ్ళను దేవుడు శిక్షిస్తాడని పురాణాల్లో రాసి ఉంది. కర్మ అనేది ఒకటి ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు. ఏదో ఒక రోజు నీ పాపం పండుతుంది. నీ గురించి అన్ని నిజాలు శరత్చంద్ర గారికి తెలుస్తాయి. ఆ రోజు శరత్చంద్ర గారు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. అందుకు సిద్ధంగా ఉండు అపూర్వ. ఆ రోజు తొందరలోనే రానుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వకు చెప్తూ ఉంటే, అంత లేదు కేపీ, బావకు నిజం తెలిసినా ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అపూర్వ అంటుంది. అన్ని రోజులు నీవే కాదు అపూర్వ, మాకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వకు చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిచ్చి కేపీ, మంచి రోజులు వస్తాయంట. ఎప్పుడు మంచి రోజులు వచ్చేది? ముందు ఈ కేపీ గడిని ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటకు పంపించాలి. అప్పుడే నా గురించి ఎవరికి కూడా ఎటువంటి నిజాలు తెలియవు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర రూమ్లో ఉంటే అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి, బావా, మీరాకి మత్తి ఇచ్చినందుకు నీకు కోపంగా ఉందా? నన్ను క్షమించు బావా అని చెప్పి అంటూ ఉంటుంది. కోపంగా లేదు అపూర్వ, చాలా సమయస్ఫూర్తిగా ఆలోచించావు. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అయ్యో బావా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. కళ్ళకు కనిపిస్తున్న వీడియోని చూసి నువ్వు నిజంగానే చెర్రీని చంపావనుకున్నాను. చెర్రీ నీ చేతుల మీద పెరిగాడు. చెర్రీని నువ్వెందుకు చంపుతావులే అని ఆలోచించలేకపోయాను అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. కళ్ళ ముందు ఆధారం కనిపిస్తే నువ్వే కాదు బావా, నేనైనా అలానే ఆలోచిస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయం గురించి ఇక పట్టించుకోకు బావా అని అపూర్వ అంటూ ఉంటే, నువ్వు నిజంగా చాలా మంచిదానివి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అబ్బో, నా మంచితనం మా బావకి ఇప్పుడు అర్థమైందా అని అపూర్వ అంటూ ఉంటే, అవునమ్మాయి, ఇప్పుడే అల్లుడు గారికి అర్థమైనట్టుంది అని గోరింటాకు అనుకుంటూ రూమ్లోకి వస్తుంది. గోరింటాకు పక్కనే నక్షత్ర కూడా ఉంటుంది. అమ్మ నక్షత్ర, అత్తయ్య గారు, మీ ఇద్దరు కూడా నన్ను క్షమించాలి. వీడియోని చూసి గుడ్డిగా నమ్మి మీరంతా కలిసి చెర్రీని చంపేశారనుకున్నాను అని శరత్చంద్ర అంటాడు. బావా, నువ్వు వాళ్ళకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఇదేమీ పెద్ద విషయం కాదులే, వదిలేసే బావా, నువ్వు రెస్ట్ తీసుకో. పిన్ని, నక్షత్ర, మీరు పదండి అని చెప్పి అపూర్వ గోరింటాకుని నక్షత్రం తీసుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అమ్మాయి, స్కెచ్లు వేయటంలో నిన్ను మించిన వాళ్ళు లేరమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటుంది. పొగుడుతున్నావా తిడుతున్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. పొగడుతలతో కూడిన తిట్లమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటుంది. పిన్ని అని అపూర్వ అంటూ ఉంటే, లేకపోతే ఏంటమ్మాయి, నిజంగానే మీరాని చంపేశావనుకున్నాను. మీరాకి మత్తు ఇచ్చానన్న విషయం మాకెందుకు చెప్పలేదు అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది. నీ నోటికి దోల ఎక్కువని తెలుసు కదా పిన్ని, అందుకే చెప్పలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నీ ముందు నిజం చెప్పేస్తే నువ్వు ఏదో ఒక సమయంలో మీరా బ్రతికే ఉందన్న నిజం అందరి ముందు బయట పెట్టేస్తావు. అందుకే నీకు కూడా చెప్పలేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అంతేలే అమ్మాయి, నన్ను కూడా బయటదాన్ని చేసేసావు అని చెప్పి గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గగన్ రెడీ అయి కిందికి వస్తాడు. భూమి, భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి బావా అని భూమి అంటూ ఉంటుంది. ఏంటి భూమి, ఇంకా రెడీ అవ్వలేదు? ఈవినింగ్ పార్టీ ఉంది, మనం వెళ్తున్నామని చెప్పాను కదా అని చెప్పి గగన్ అంటాడు. పార్టీయా? ఎక్కడన్నాయా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. అదే పూర్ణి, వ్యాలంటైన్స్ డే పార్టీ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నేను శివ కూడా వస్తాం అని పూర్ణి చెప్తూ ఉంటుంది. సరే పూర్ణి, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి గగన్ అంటాడు. భూమి, నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, 2 మినిట్స్లో వస్తాను బావా అని చెప్పి భూమి అంటుంది. అమ్మ, నువ్వు కూడా రారాదు అని గగన్ అంటూ ఉంటే, వ్యాలంటైన్స్ డే పార్టీకి నేనెందుకురా, నేను రాను అని చెప్పి శారద అంటుంది. ఏం కాదులే అత్తయ్య, రండి అని భూమి అంటూ ఉంటే, లేదులేమ్మా, సరదాగా మీరు పిల్లలంతా వెళ్ళరండి అని శారద అంటూ ఉంటే, అవును భూమి, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని గగన్ అనటంతో సరే బావా అని భూమి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక పూర్ణి శివ రెడీ అయి కిందికి వస్తారు. అన్నయ్య వెళ్దామా అని పూర్ణి అడుగుతూ ఉంటే, మీ వదిన భూమి గారు ఇంకా రాలేదు పూర్ణి అని గగన్ చెప్తూ ఉంటాడు. బావా, నేను వచ్చేసాను అని భూమి వస్తూ ఉంటే గగన్ భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు. అన్నయ్య, ఏంటి అలా చూస్తున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటే,
భూమి చూసావా ఎంత అందంగా ఉందో ఆ డ్రెస్‌లో అని గగన్ అంటూ ఉంటే, అబ్బో! భూమిని చూసి అన్నయ్య మైమరిచిపోతున్నాడు అమ్మా అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. ఏయ్ పూర్ణి కాసేపు నువ్వు నోరు మూయవే అని చెప్పి శారద అంటుంది. భూమి ఈ డ్రెస్‌లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని గగన్ చెప్తూ ఉంటే, నిజమా బావా అని భూమి అంటుంది. నిజం భూమి అని చెప్పి గగన్ అంటాడు. మరి డ్రెస్ మార్చుకొని రానా బావా అని భూమి అంటూ ఉంటే, డ్రెస్ బాగుందంటే మార్చుకుంటా అంటావేంటి అని చెప్పి గగన్ అంటాడు. వ్యాలంటైన్స్ డే పార్టీకి కదా బావా మనం వెళ్తుంది, అందుకే అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఏం కాదు ఈ డ్రెస్ చాలా బాగుంది, నీకు కరెక్ట్గా సెట్ అయింది, మనం ఏ పార్టీకి వెళ్తున్నా సరే నువ్వు ఈ డ్రెస్లోనే వస్తున్నావు, రా వెళ్దాం అని చెప్పి గగన్ భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అమ్మ బాయ్ అని పూర్ణి చెప్తూ ఉంటే, అత్తయ్య బాయ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి వ్యాలంటైన్స్ డే పార్టీకి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ పార్టీ స్టార్ట్ అయి ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు ఇక్కడికి వచ్చిన కపుల్స్ అందరికీ కూడా వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి స్టేజ్ మీద నుంచొని చెప్తూ ఉంటారు. ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు అని చెప్పి ఒక అతను అంటూ ఉంటే, స్పెషల్ గెస్టా ఎవరు అని చెప్పి ఆడియన్స్ అంతా కూడా అడుగుతూ ఉంటారు. ఇంకెవరు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ గగన్ తన వైఫ్ భూమితో కలిసి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏంటి కపుల్స్ పార్టీకి బిజినెస్ మ్యాన్ వచ్చాడా అని చెప్పి అక్కడికి వచ్చిన కపుల్స్ అంతా అంటూ ఉంటే, ఏ బిజినెస్ మ్యాన్ అయితే లవ్లో ఉండకూడదా, లవ్ చేయకూడదా అని గగన్ స్టేజ్ మీదకి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. హలో గగన్ గారు, మీకు నేను ఫ్యాన్ అని చెప్పి చాలామంది గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని హగ్ చేసుకోవటం, గగన్తో ఫొటోస్ దిగటం చేస్తూ ఉంటారు. ఇక దాంతో భూమికి గగన్ మీద కోపం వస్తూ ఉంటుంది. అందుకే ఇంత అందమైన భర్తని ఎక్కడికి తీసుకురాకూడదంటారు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ ఆటోగ్రాఫ్ తీసుకొని గగన్తో ఫొటోస్ దిగి స్టేజ్ మీద నుంచి కిందకు రాగానే, గగన్ గారు ఎలాగో స్టేజ్ మీదకు వెళ్ళారు కాబట్టి మీ గురించి కానీ మీ కపుల్ గురించి కానీ ఏమైనా చెప్పండి, అవును మీ కపుల్ ఎక్కడా అని చెప్పి అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా అడుగుతూ ఉంటారు. అప్పుడు భూమి స్టేజ్ మీదకి రా అని గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటే, భూమి వెళ్ళు భూమి అని చెప్పి పూర్ణి శివ అంటూ ఉంటారు. ఇక భూమి స్టేజ్ మీదకు వెళ్తుంది. తినే నా కపుల్, నా వైఫ్, నా డ్రీమ్ గర్ల్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి గగన్ గారు మీది లవ్ మ్యారేజా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా అడుగుతూ ఉంటే, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి గగన్ అంటాడు. అయితే మీ లవ్ స్టోరీ మాకు చెప్పాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉంటారు. ఓకే ఓకే చెప్తాను అని చెప్పి గగన్ భూమి వైపు చూస్తూ, నేను జీవితంలో పెళ్ళి అనేదే చేసుకోకూడదు అనుకున్నాను. దానికి కారణం నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు పెళ్ళంటేనే అసహ్యం వచ్చింది. కానీ భూమిని చూసిన తర్వాతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే తెలిసింది అని చెప్పి గగన్ అంటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఓ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. మీరు మొదటిగా ప్రేమించింది భూమి గారినేనా, ఎలాంటి భయం లేకుండా చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న కపుల్స్ అంతా అంటూ ఉంటారు. అవును నేను మొదటిగా ప్రేమించింది భూమినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా ఇద్దరి పెళ్ళి అనేది ఒక డెస్టినీ, అందుకే మేమిద్దరం ఒకరినొకరు అసహించుకుంటున్నా కూడా మా ఇద్దరి పెళ్ళిని ఆ దేవుడు జరిపించాడు అని చెప్పి గగన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. నిజంగా గ్రేట్ లవ్ స్టోరీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గగన్కి ఓ అని చెప్పి అరుస్తూ ఉంటారు. భూమి గారు మీ లవ్ స్టోరీ చెప్తారా, మీకు గగన్ గారి కంటే ముందు ఇంకెవరితోనైనా పరిచయం ఉందా, ఎవరినైనా ప్రేమించారా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భూమిని అడుగుతూ ఉంటారు. నేను పల్లెటూరి అమ్మాయిని, నా తల్లిదండ్రులను వెతుక్కుంటూ సిటీకి వచ్చాను. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఒక దేవుడు నన్ను గగన్ గారి ఇంట్లో ఉండేలా చేశాడు. అప్పుడే గగన్ గారిని మొదటిసారిగా చూశాను. గగన్ గారు ఎప్పుడు నన్ను చూసినా చిరుబురులాడుతూ ఉండేవాళ్ళు. నాకు గగన్ గారికి అస్సలు పడేది కాదు. పచ్చగడ్డి వేసినా కూడా మా ఇద్దరి మధ్య బగ్గుమనేది. అలాంటి మేమిద్దరం పెళ్లి చేసుకోవడం అనేది డెస్టినీయే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. డెస్టినీయా, అసలు డెస్టినీ అంటే ఏంటో తెలుసా, మీరిద్దరూ డెస్టినీ అని ఎలా అంటున్నారు, ఎప్పుడో విడిపోయిన వాళ్ళు సడన్గా కలిస్తే డెస్టినీ అంటారు. అనుకోకుండా ఒకరినొకరు కలిసి పెళ్లి చేసుకుంటే దాన్ని డెస్టినీ అంటారు. మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు, పెళ్లి చేసుకున్న దాన్ని డెస్టినీ ఎలా అంటారు అని అక్కడ ఉన్న కపుల్స్ అంతా అంటూ ఉంటారు. నేను మా బావ చిన్నప్పుడే కలుసుకున్నాము అని చెప్పి భూమి అంటుంది. మీ బావ అంటే అని అక్కడ ఉన్న కపుల్స్ అడుగుతూ ఉంటారు. మా గగన్ బావ అని భూమి అంటుంది. ఓ గగన్ గారిని మీరు బావా అని పిలుస్తారా అని అక్కడ ఉన్న కపుల్స్ అంటూ ఉంటే, అవును అని చెప్పి భూమి అంటుంది.
చిన్నప్పుడే కలుసుకున్నా అంటున్నారు. మీ పేరెంట్స్‌ని వెతుక్కుంటూ సిటీకి వచ్చిన మొదటిసారే గగన్ గారిని చూసా అంటున్నారు. అసలు మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు భూమి గారు అని చెప్పి అక్కడ ఉన్న కపుల్స్ అంటూ ఉంటే, నేను పుట్టిన వెంటనే మొదటిసారిగా చూసింది నా బావనే అని భూమి అంటూ ఉంటుంది. వాట్? మీ బావను మొదటిసారి చూసారా? అదెలా కుదురుతుంది భూమి గారు? ఎవరైనా పుట్టిన వెంటనే తల్లిని చూస్తారు అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారు. నా తల్లి నేను పుట్టగానే చనిపోయింది. మా అమ్మ చనిపోతూ నన్ను బ్రతికించటం కోసం ఒక టెడ్డీ బేర్‌లో పెట్టి బొమ్మల ఫ్యాక్టరీ కాలిపోతూ ఉంటే విండోలో నుంచి నన్ను టెడ్డీ బేర్‌లో పెట్టి బయటకు విసిరేసింది. ఆ సమయంలో నన్ను కాపాడటానికి ఒక చిన్ని బాబు వచ్చాడు. ఆ చిన్ని బాబు ఎవరో కాదు, నేను ప్రేమించిన నా గగన్ బావ అని భూమి చెప్తూ ఉంటే, ఇక గగన్ చిన్నప్పుడు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే గగన్ కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక చిన్నప్పుడు జరిగింది గుర్తు చేసుకొని భూమి దగ్గరకు వెళ్ళి, భూమి నువ్వు చెప్పేది నిజమా అని గగన్ అంటూ ఉంటాడు. ఆ రోజు టెడ్డీ బేర్లో నువ్వు కాపాడిన పాప ఎవరో కాదు బావా, నేనే అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఆ రోజు నన్ను అరకు వెళ్ళే ట్రైన్లో ఒక బుట్టలో పెట్టావు కదా బావా, అలా నేను శివ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరకు అరకులో చేరుకున్నాను. ఆ తరువాత మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత నా తల్లిదండ్రులు వెతుక్కుంటూ సిటీకి వచ్చి నిన్ను కలుసుకున్నాను. ఇది కదా బావా డెస్టినీ అంటే అని భూమి అంటూ ఉంటే, ఎస్, ఇది అసలైన డెస్టినీ అని చెప్పి అక్కడ ఉన్న కపుల్స్ అంతా కూడా అంటూ ఉంటారు. భూమి, అస్సలు నేను నమ్మలేకపోతున్నాను, మనిద్దరం చిన్నతనంలో కలుసుకున్నామా అని గగన్ ఉద్రేకానికి గురవుతూ ఉంటాడు. మరి ఈ విషయం నీకు తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పలేదు భూమి అని గగన్ అంటూ ఉంటాడు. బావా, నేను చిన్నప్పుడు నీకు దొరికిన పాపనని చెప్పటానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు బావా. ఆ ఆధారాలన్నీ ఆ అపూర్వ ఎక్కడో దాచిపెట్టింది. వాటి కోసం ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. అవి దొరికితే వాటిని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు చూపించి ఆ రోజు నువ్వు కాపాడిన పాపను నేనేనని చెప్పాలనుకున్నాను. కానీ ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఇలా చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు బావా అని భూమి అంటూ ఉంటే, ఓ గాడ్, నిజంగా ఎంత సర్ప్రైజ్ ఇది అని చెప్పి గగన్ భూమిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న కపుల్స్ అంతా కూడా నిజమైన లవర్స్ అంటే మీరే అని చెప్పి భూమి గగన్లను పొగుడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.